ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహించి సంతోషిస్తారు. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. తండ్రి ఆశీస్సుల వల్ల కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అధికారుల అండదండల వల్ల అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి ఒక ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు ఈ వారంలో. తృతీయంలో తులారాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో తులారాశిలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. అష్టమంలో మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, శ్రమ, పని భారము, పోటీ ప్రపంచంలో ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.